భిన్న మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలున్న హైదరాబాద్లో హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పర్యాటక శాఖతో కలిసి హోమ్ స్టే విధానానికి బల్దియా చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో పర్యాటకుల సౌకర్యార్థం అమలు చేయబోయే హోమ్ స్టే విధానంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పర్యాటక, పోలీస్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. హోమ్ స్టే విధానాన్ని పర్యాటక శాఖ అధికారులు మీటింగ్లో వివరించారు. ఈ విధానంలో విదేశీ, స్వదేశీ పర్యాటకులకు నగర జీవన విధానంతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకోసం నగరంలో ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రత వాతావరణం కలిగిన ఇళ్లను హోమ్ స్టేగా ఎంపిక చేయడానికి జీహెచ్ఎంసీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న హాస్టల్స్, గెస్ట్ హౌస్లు, క్లబ్ హౌసెస్, పేయింగ్ గెస్ట్ నివాసాలు హోమ్ స్టే పరిధిలోకి రావని చెప్పారు. హోమ్ స్టే విధానంపై నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఈ పథకంలో ఎంపికయ్యే ఇళ్లకు ఆస్తి పన్నును కమర్షియల్ గా కాకుండా డొమెస్టిక్ విధానంలో వసూలు చేసేందుకు అనుమతించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఈ విధానం పర్యాటకులకు, నగరవాసులకు మధ్య సాంస్కృతిక వారధిగా ఉపయోగపడుతుందన్నారు. హోమ్ స్టే అంటే ఒక టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ కూడా ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, దానికి కొంత ఫీజు ఉంటుంది. ఒక సంస్కృతిని అకామిడేట్ చేయటం, అసిమ్యులేట్ చేయటం, టాలరెన్స్ పెరగటం అనేటువంటిది దాని ద్వారా జరుగుతుంది. అయితే ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారి యొక్క ఇళ్లను, పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు, 1 రూమ్, 2 రూమ్లో, 3 రూమ్లో, 5 రూమ్లో, 10 రూమ్లో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, కుటుంబ సభ్యులు. మరోవైపు హోమ్ స్టే విధానంపై నగరవాసుల్లో విస్తృత అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ అధికారులను ఆదేశించారు.